ఇంకా రణవీర్ వాళ్ళ ఇంటిలో ఇంకా శంభ ఆ లాయర్ వీళ్ళందరూ కలిపి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆత్మని బంధిస్తావు అని చెప్పి నేను దానికి పూజలు చేస్తున్నాను, ఎలాగైనా సరే ఈసారి బంధిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది శంభ. ఇంకా లాయర్ ఏమో ఎటకరంగా ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎన్ని కబుర్లు చెప్తున్నావు కానీ ఆత్మని బంధించలేకపోతున్నావు, ఎన్ని పూజలు చేసినా ఏం లాభం అని చెప్పి ఆమెనే అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నువ్వు మా మీదే ప్రతాపం చూపిస్తూ ఉంటావు, మనోహరి మీద ఇంకా నా మీద అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా లాయర్. ఇంకా అక్కడ ఉన్న శంభకి చాలా కోపం వచ్చేసి ఏదో మంత్రాలలో చదివిన వెంటనే ఆ లాయర్ని మరుగుజ్జుగా మార్చేస్తుంది. అప్పుడు ఇంకా ఆ లాయర్ భయపడిపోయి ప్లీజ్ నన్ను నార్మల్గా చెయ్యి అని చెప్పి అన్న వెంటనే రణవీర్ కూడా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు లాయర్ని అలా మరుగుజ్జుగా చూసి. ఇంకా అప్పుడు శంభతో అంటాడు, లాయర్ని నార్మల్గా చేసే శంభ ప్లీజ్ ప్లీజ్ అంటూ ఉంటాడు. ఇంకా శంభ నా మీద ఇలా ఎక్కువ మాట్లాడద్దు, నాకు శక్తులు ఉన్నాయి కానీ ఆత్మని బంధించడానికి నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే ఈ ఆత్మకి బోల్ శక్తులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటుంది శంభ. సరే అని చెప్పి అన్న వెంటనే ఇంకా లాయర్ని నార్మల్గా చేస్తుంది. ఇంకా రణవీర్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎప్పుడు చూసినా సరే ఈ లాయర్ మీద లేకపోతే మనోహరి మీద నీ ప్రధానం చూపించడం కాదు, నువ్వు ముందు ఆత్మని ఎలాగైనా బంధించావు అంటే. ఇంకా శంభ అంటూ ఉంటుంది, నేను కొన్ని పూజలు చేస్తున్నాను, ఈ ఆత్మని కూడా ఫుల్గా బంధించి నా దగ్గర కీలుబొమ్మ కింద చేసుకుంటాను చూడండి మీరు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ శంభ. ఇంకా రణవీర్ సరే ఈసారి లాస్ట్ అవకాశం నీకు ఇస్తున్నానని చెప్తా ఉంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.